తన ఫ్యామిలీ తన కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవచ్చు లేదా అందుబాటు లేకపోతే దగ్గరగా ఉన్నది అంటే మీరు సస్తుగా చూస్తారా అని చెప్పేసి సూపరింటెండెంట్ గారిని దీన్ని సూటిగా అడుగుతున్నాను. వెంటనే సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేయాలి. డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ప్రజాపంద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శిని అక్కడ ఈగలు పాపం ఈగలు ఏది మనం రెడీ వెళ్ళకు ఆర్మూర్ గ్రామమేనా పక్క ఊరా పెరికి ఆర్మూర్ అంటే సిబ్బంది ఎందుకోసం ఉంటారు డ్యూటీలు పేషెంట్ చూడడానికి కదా సాయంత్రం దాకా అలా పేరుకి ఇక్కడ వదులుతాం ఇక్కడ ఉండని 11 గంటల నుంచి ఉన్నాము ఇప్పుడు 2 గంటలు 5 గంటల దాకా డ్యూటీ కానీ అలా డ్యూటీ ఆడైతే మా డ్యూటీ ఈడైతుంది ఏమున్నది దానికి మా అమ్మ ప్రాణాలకు అలా ప్రాణాలు ఇస్తారేమో ఎంత ఇబ్బంది అవుతుంది మాకు తెలుసు మా తల్లి ఇబ్బంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది పట్టించుకోండి సిబ్బంది ఎందుకు చేస్తున్నారమ్మా మీ ఇంట్లో మీ అమ్మలకు కానీ పిల్లలకు కానీ అయితే తీసుకోకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో దిక్కులనే మన కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. ఇప్పుడు ఇంత బాధతో ఇంతమంది మేము పరిశ్రమ ఉన్నాము పిల్లలతో సహా. హాయిగా యాక్సిడెంట్ అయింది 9 నెలలు అయితే నేను పేషెంట్ అయింది. నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా. అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్మకి యాక్సిడెంట్ అయింది ఒక్కతే ఇట్లా తెరికిట్లో గుడి పడిపోయింది అని అంటే పోయి చూసే వరకనే కాలు ప్యాచర్ అయింది. ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాలంతా క్లీన్ చేసి అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్ తీసుకురండి, నిజామాబాద్ కాదు ఆర్మూర్ తీసుకురండి, ఆర్మూర్ లో చూసుకొని ఆర్మూర్ లో ఒకవేళ పట్టుకోకపోతే నిజామాబాద్ తీసుకెళ్తాం, వాళ్ళు చిట్టి రాసిస్తే నిజామాబాద్ తీసుకెళ్తామని అంటే అంబులెన్స్ లో ఫోన్ చేస్తే వాళ్ళు సరే ఆర్మూర్ కి తీసుకొస్తామని అన్నారు. నేను ఆటోలో ట్రాలీ ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆర్మూర్ లో ఉన్నా. ఆర్మూర్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసరికంటే మేము నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, నిజామాబాదే రండి అని అంటే సార్ మేము నిజామాబాద్ వచ్చిన పొజిషన్ లేము, ఇద్దరం పేషెంట్లు ఉన్నాము, మా భార్య పేషెంట్ ఉన్నాము, నేను పేషెంట్ ఉన్నాము, అలా మేనాలు నేను ఎట్లయినా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకెళ్ళాను, దయచేసి దండం పెడతా సార్, కాలు ముక్త సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు. లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పారు. సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్, మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్ కి ఏం కాదు, పేషెంట్ లోపట్టే ఉంటుంది, ఏం పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పారు. చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా. ఇప్పుడు పొద్దున వచ్చేసరికంటే ఈ పరిస్థితి సార్ ఇట్లా బయట నిన్న మా మరదలు కూడా వచ్చిపోయింది అలా సొంత బిడ్డే. ఎప్పుడు తీసుకొచ్చి 1 గంటలకు తీసుకొచ్చింది నిన్న. ఎప్పుడు బయట వేసారు? ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు బయట వేసిందన్నా తెలియదు సార్. మా మరదలు మధ్యాహ్నం నుంచి అక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి బయటనే ఉంది హాస్పిటల్. ఎమర్జెన్సీ వార్డ్ లో కట్టుబట్టి బయటకు తీసుకొచ్చి డిశ్చార్జ్ అని రాజు పేరు మీద పేపర్ పడేసిపోయారట. వచ్చారు డ్రెస్సింగ్ చేసిండ్రు తీసుకొచ్చి బయట వారేసిండ్రు అంతేగా, అంతకు మించి మాకేం తెలియదు. సాయంత్రము మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు. నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట. తిరగంగా కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి ఏడ్చి వెళ్ళిపోయింది. ఆమె నిన్న నుంచి నైట్ నుంచి బయటనే ఉంది. ఏం పేరు? వానరస్ బుజ్జమ్మ.